మార్చి నెల 10, 11, 12 తేదీల్లో మీనరాశి వారికి అదృష్టయోగం. ఊహించని పెను మార్పులు. మట్టి పట్టుకున్న బంగారమే. మార్చి నెల 10, 11, 12 తేదీల్లో మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి అవుతుంది. నలుగురితో మంచి పేరు సంపాదిస్తారు. జన్మస్థ చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్థన మరింత మేలును కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కోరికలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కూడా కలుపుకుని పోతే మీకు మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల నుండి సాయం మీకు అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలకమైన విషయాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. మీరు మునుపెన్నడూ కూడా చూడని వినని రీతిలో మీ జీవితంలో మార్పులు అనేవి మీరు చూడబోతూ ఉన్నారండి. అంచనాల ప్రకారం ఈ సమయంలో మీరు చాలా లాభదాయకమైనటువంటి ప్యాకేజీలతో ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలని పొందవచ్చు. ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టం. భవిష్యత్తులో వారు తమ యొక్క కృషికి ఫలితాలు పొందుతారు. 2025 ప్రారంభం నుండి శనిదేవుడు మీ 12వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు. ఈ సంవత్సరం మీరు వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. మార్చి 2025న శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం. మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది. శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టించవచ్చు. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు తెలివిగా ఆలోచించాలి. మే నెల 2025లో రాహు మీనరాశి వారి 12వ ఇంటి నుండి మరియు కేతువు 6వ ఇంటి నుండి సంచారం చేస్తారు. దీని కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడవచ్చు. మీరు చేయాల్సినవి ఏమిటి అంటే మీ కోరికలన్నీ నెరవేరడానికి ప్రతి బుధవారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం శుభప్రదమైన మార్పులు తీసుకువస్తుంది. అంచనాల ప్రకారం ఈ ఏడాది ప్రారంభం ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు సంపాదిస్తారు. మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు. మీరు సంపాదించి ఏ డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి చాలా అనుకూలమైన సమయం అయితే కనిపిస్తుంది మరియు అవకాశాలను కూడా అందిస్తుంది. 2025 సంవత్సరంలో మీరు మీ యొక్క జీవితంలో సానుకూల మార్పును అనుభవిస్తారు. మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు చాలా సహాయక పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కార్యాలయంలో మార్పులు త్వరగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం అయితే చేకూరుస్తుంది. మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడిపైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. విధి యొక్క దయగల ఆశీర్వాదాల కారణంగా మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా మీ భవిష్యత్తు మెరుగుపడడానికి మీరు ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు. మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అదృష్టవంతులవుతారు.
ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిది. ఈ కాలంలో గణనీయమైన డబ్బు సంపాదించడానికి మీకు చాలా అవసరమైన అన్ని సహాయాలు కూడా మీకు లభిస్తాయి. ఈ కాలం మీకు చాలా శుభప్రదమైనది. మీరు అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలు పొందుతారు. అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఏ రకమైన వ్యాపారంతో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను కూడా ముగించి మంచి ఆదాయం మరియు ఆనందాన్ని కూడా మీరు పొందే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగా ఉన్నాయి. చూసారు కదా, మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశికి చెందినటువంటి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అతివేగంగా వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపుతుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని అయితే పూర్తిగా వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే వీరికి అంతా మంచి జరుగుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది. ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వేలకు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చను ధరిస్తే చాలా మంచిది. జాతి పచ్చను బంగారంలో చిటిక వేలుకు ధరించాలి. మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి ధరించాలి. రేవతి నక్షత్రానికి చెందిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.